వెల్కమ్ టు పూరా లుక్. లవ్ అండ్ రిలేషన్షిప్, పర్సనల్ లైఫ్ ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా ఇష్టపడుతున్న ఆధునిక జీవన శైలి ఇదే. అయితే కేవలం వ్యక్తిగత స్వేచ్ఛ ఉందనే కారణంతో కుటుంబ గౌరవాన్ని, సామాజిక విలువలను పక్కన పెట్టేయొచ్చా? ఇంట్లో నుంచి వచ్చేసి లవ్ అండ్ రిలేషన్షిప్ లో ఉంటున్న ఓ ప్రేమ జంటకు పంజాబ్, హర్యానా హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. కుటుంబ గౌరవం, సామాజిక విలువలను కూడా పరిగణలోకి తీసుకోవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆ జంటకు పోలీస్ రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. పంజాబ్ కు చెందిన ఓ యువకుడు ప్రేమించుకున్నారు. పెద్దల నుండి ఒత్తిడి ఎక్కువ కావడంతో తట్టుకోలేక ఇద్దరు ఇళ్లను వదిలి బయటకు వచ్చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే తమ కుటుంబ సభ్యుల నుంచి తమ ప్రాణాలకు ముప్పు ఉందని, బెదిరింపులు వస్తున్నాయని వారు ఆందోళన చెందారు. మొదట పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో రక్షణ కల్పించాలంటూ ఆ ప్రేమ జంట నేరుగా హైకోర్టు తలుపు తట్టింది. తాము పరస్పర అంగీకారంతోనే కలిసి జీవిస్తున్నామని కోర్టుకు వివరించింది. కానీ అక్కడ ఆ జంటకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసును విచారించిన జస్టిస్ సందీప్ ముగ్ధిల్ నేతృత్వంలో ధర్మాసనం అత్యంత కీలకమైన ఘాటు వ్యాఖ్యలు చేసింది. లవ్ అండ్ రిలేషన్షిప్ అనేది కొంతమంది ఎంచుకుంటున్న ఆధునిక జీవన శైలి అయినప్పటికీ ప్రతి సందర్భంలో దాన్ని చట్టబద్ధమైన సంబంధంగా గుర్తించలేమని కోర్టు స్పష్టం చేసింది. కేవలం కొంతకాలం కలిసి ఉన్నంత మాత్రాన దానికి చట్టబద్ధత రాదని వ్యాఖ్యానించింది. తల్లిదండ్రుల ఇల్లు వదిలి ఇలా వచ్చేయడం కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తుందని కోర్టు పేర్కొంది. ఇది గౌరవంగా జీవించాలనే తల్లిదండ్రుల హక్కును కూడా దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది. వీటన్నిటికీ మించి తాము భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటామని ఆ జంట కోర్టుకు తెలపగా సదరు యువకుడికి ఇంకా చట్టబద్ధమైన వివాహ వయసు కూడా రాలేదనే విషయాన్ని కోర్టు ప్రధానంగా గుర్తించింది. వ్యక్తిగత స్వేచ్ఛకు హద్దులు ఉంటాయని, సామాజిక వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు గుర్తు చేసింది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉందన్న వాదనను పక్కన పెట్టి ఇలాంటి ప్రతి కేసులోనూ కోర్టు జోక్యం చేసుకుంటూ పోతే సామాజిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. చివరికి ఆ జంటకు పోలీస్ భద్రత కల్పించలేమని స్పష్టం చేస్తూ వారి పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది.